ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు పంచాయతీ కార్యాలయంలో ఓటీఎస్ ద్వారా అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు భవన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆయిషాపుడే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి అవగాహన కోసం వచ్చినటువంటి సోదర సోదరమణులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. వన్ టైం సెటిల్మెంట్ అనేది ప్రత్యేకించి ఇంకొల్లు గ్రామానికి ఒక వరం లాంటిదని చెప్తా ఉన్నా. ఇంకొల్లు గ్రామం 3 వంతుల గ్రామం ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేశన స్థలాల్లో నిర్మించబడ్డటువంటి గ్రామం. నలుదిక్కుల ఆనాటి ప్రభుత్వాలు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు ఇచ్చినటువంటి పట్టాలు లో ఇళ్లు కట్టుకున్నటువంటి ప్రధానమైనటువంటి వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం. ఈ యొక్క ఓటీఎస్ ద్వారా ఎక్కువ బెనిఫిట్ ఈ గ్రామస్తులకు జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. సోదరులు, ఈ యొక్క ఓటీఎస్ మీద ఒక అవగాహన కోసం విఓఎస్ తో మండల పరిషత్ కార్యాలయంలో ఒక చిన్న సమావేశం పెట్టడం జరిగింది గడిచిన 4-5 రోజుల క్రితం. ఆ రోజున ఇక్కడ మండల పార్టీ కన్వీనర్ గా ఎంపీపీ కుటుంబానికి చెందినటువంటి ప్రభాకర్ గారు తన ఆవేదనని వ్యక్తం చేశారు. నేను చాలా పెద్ద మొత్తం ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. అయితే ఆ ఉన్నటువంటి పట్టా ప్రభుత్వం ఇచ్చినటువంటిది కాబట్టి నేను వేరే ఎక్కడన్నా బ్యాంకులో తనఖా పెట్టాక కానీ వేరే ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నా లోన్ పెట్టడానికి కూడా ఆ యొక్క ఇల్లు పెద్దదైనప్పటికీ కూడా పనికిరానటువంటి పరిస్థితి ఉన్నది. మరి నాలాగా బాధపడేటటువంటి వారు చాలా మంది ఈ గ్రామంలో ఉన్నారు. మరి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ఇంకొంచెం ముందు జరిగి నాకు రిజిస్ట్రేషన్ అయి ఉంటే నాలాగా బాధపడేటటువంటి అవకాశం మిగతా వాళ్ళకు కూడా లేకుండా ఉంటుంది. ఇది చాలా మంచి కార్యక్రమం అని వేదిక మీద ఉన్నటువంటి ఒక ప్రధాన వక్తగా ఉన్నటువంటి సోదరులు ప్రభాకర్ గారు ఆ రోజున వివరించడం జరిగింది. ఇది చాలా పేద బడుగు బలహీన వర్గాలకి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రభుత్వం మీ పిల్లలు చదువుకోవటానికి అమ్మఒడి ద్వారా, నాడు నేడు ద్వారా మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళని ఉన్నత విద్యావంతులు చేసేదానికి సహకరిస్తా ఉన్నది. ఇంకా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళడానికి మనకేం భూములు ఉండకపోవచ్చు, వేరే రకమైనటువంటి ఆస్తులు ఉండకపోవచ్చు. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి భూమి 3 సెంట్లు, దాంట్లో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మాణం చేసుకున్నటువంటి ఒక గృహం, దాన్ని మన పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యుండి దానికి సర్వహక్కులు మనం కలిగి ఉన్నట్టయితే తప్పనిసరిగా బ్యాంకులో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు మరి నాకు జేసీ గారు చెప్పారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ విలువను బట్టి ఆ స్థలానికి, ఆ ఇంటి విలువని మదింపు చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ పత్రంలో పలకరించడం జరుగుతుంది. కేవలం 10 రూపాయల కిమ్మత్తు ఖర్చుతోటే అని చెప్పేసి. ఇంకొల్లు అయితే సుమారుగా 20 లక్షల రూపాయలు మనం ఉన్నటువంటి గృహానికి విలువ కట్టి, ఆ స్థలానికి గృహానికి విలువ కట్టి మనకి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి పట్టణం ఇంకొల్లు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు కల్పిస్తున్నటువంటి పరిస్థితిని మరి ఇందాక విన్నా నేను కూడా. నిన్న మొన్న మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని. వాస్తవంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ డబ్బే లేదు, 10 రూపాయలే డబ్బు. మనం గతంలో ప్రభుత్వం ద్వారా గృహ నిర్మాణ పథకం ద్వారా తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉన్నదో అది 40,000 కావచ్చు, 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, దానిని ఏకమొత్తంగా రద్దు చేస్తూ కేవలం 10,000 రూపాయలు మాత్రమే మన దగ్గర కట్టించుకుంటూ మనం ఉండేటటువంటి నివేశన స్థలానికి, మన ఇంటికి ఒక పర్మనెంట్ పట్టా ఇచ్చేటటువంటి కార్యక్రమమే ఈ ఓటీఎస్. అందులో ప్రత్యేకించి గ్రామానికి మరి ఇందాక మనం అనుకున్నట్టుగా నలుదిక్కులు కూడా గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి పట్టాలు, దాంట్లో నిర్మించుకున్నటువంటి గృహాలే. ఎక్కువ మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, మైనారిటీస్ చెందినటువంటి కుటుంబాలు ఉన్నారు. చాలా మంది ఇక్కడ చెరువు పారంబోకులు, ప్రభుత్వ పారంబోకుల్లో గృహాలు నిర్మించుకుని మరి వాళ్ళు అభద్రతతోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పథకం ఈ గ్రామానికి ప్రత్యేకించి చాలా అద్భుతమైనటువంటి వరమని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమం పట్ల మీకు ఒక్కొక్కరికి, మహిళా తల్లులకి రైతు భరోసా తప్ప
ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఆడవారి పేరుతోటే ప్రభుత్వం మీ అకౌంట్లలో వేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రమేయాలు గాని, ఏ విధమైనటువంటి పార్టీ నాయకుల యొక్క సంబంధాలు గాని లేకుండా అర్హులైనటువంటి పేదవాళ్లకి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మీకు 60-70 వేలు ప్రతి సంవత్సరం అడగంది ఇస్తున్నటువంటి జగన్ రెడ్డి గారు కేవలం 10,000 రూపాయలు మీరు కట్టేటటువంటి డబ్బులతోటి ఈ ప్రభుత్వం రన్ అవుతుంది, లేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, మహిళా తల్లులు తిప్పి కొడతా ఉన్నారు. ఎందుకంటే దానికి ఉదాహరణే అనేకమైనటువంటి అప్లికేషన్లు. చాలా గ్రామాల్లో 50%, 60%, 70% మంది ఆ 10,000 రూపాయల రుణాలు మరి ప్రభుత్వానికి కట్టి వన్ టైం సెటిల్మెంట్ ప్రోగ్రాం ద్వారా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి వారి యొక్క ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మహిళా తల్లుల మీద ప్రత్యేకంగా ఉంది. ఇది వివరంగా, సవివరంగా మిగతా వారికి కూడా తెలియజేసి మనం ఉండేటటువంటి స్థలానికి, మనం ఉండేటటువంటి ఇంటికి పూర్తి హక్కులు, సర్వ హక్కులు రిజిస్ట్రేషన్ ద్వారా 10 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేయడం ఎక్కడన్నా విన్నారా మీరు గతంలో? ఎక్కడన్నా ఇవాళ ఒక సెట్ ఇంకోల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే 2,500 రూపాయలు ఒక గజానికి స్టాంప్ డ్యూటీ కట్టాల్సినటువంటి పరిస్థితి. అంత పెద్ద మొత్తంలో మనం వెచ్చించాల్సినటువంటి దాన్ని కేవలం 10 రూపాయలతోటే అద్భుతంగా మనకు రిజిస్ట్రేషన్ చేసి కేసీఆర్ చూపిస్తారు. మీకు వారి దగ్గర డాక్యుమెంట్ కూడా ఉన్నది, ఏ విధంగా మీకు రిజిస్ట్రేషన్ పత్రం ఇస్తారనేటటువంటి అంశం కూడా. ఇట్లాంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మీరు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానికి కానీ, రాని వారికి కానీ, మీరు వివిధ డాక్రా సంఘాల మహిళలు, అదేవిధంగా విఓఎస్, మరి ఆశా వర్కర్స్ కానివ్వండి, మరి అంగన్వాడీ వాళ్ళు కానివ్వండి, మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి మరి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టే విధంగా మరి యొక్క ఓటీఎస్ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే విధంగా, ఓటీఎస్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరి ప్రసన్న గారికి, పరిమిత్రులకి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.